అందరికీ నమస్తే. నా పేరు అడపా శివరామకృష్ణ. ఈ మధ్యనే ఆప్తా మీటింగ్లో చిరంజీవి గారు తనకు జరిగిన ఒక అనుభవాన్ని చెప్పడం జరిగింది. అదేమిటంటే, తిరుగులేని మనిషి అనే సినిమా సీనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించడం జరిగింది చిరంజీవి గారు. అయితే అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఎన్టీఆర్ గారు తర్వాత తీసిన కొండవీటి సింహం సినిమాలో ఆయన కొడుకుగా నటించే అవకాశాన్ని నేను కోల్పోయాను అని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఇంతకీ చిరంజీవి గారు కోల్పోవడం ద్వారా ఆ అవకాశాన్ని దక్కించుకున్న నటుడు మరెవరో కాదు, మోహన్ బాబు. అయితే ఇందులో విషయం ఏమిటంటే, తిరుగులేని మనిషి సినిమా ఫ్లాప్ అవడానికి కారణం చిరంజీవి గారు ఏమాత్రం కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది సినిమా హీరో మీద కాకుండా ఆ కథనం, సంగీతం, దానికి దర్శకత్వం వహించిన దర్శకుడి ప్రతిభ ఇవన్నీ ఆధారపడి ఉంటాయని మనకు తెలిసిన విషయమే. అయితే చిరంజీవి విషయంలో ఒక పుకారు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంటుంది. అదేమిటంటే, అప్పట్లో అల్లు రామలింగయ్య గారు ఎన్టీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి, మీరు సినిమాలు తీసే నిర్మాతలు, మీతో సినిమాలు తీసే నిర్మాతలను అందరినీ ఒప్పించి, అదే నిర్మాతలు చిరంజీవి గారితో కూడా సినిమాలు తీసేలా మీరు కొంచెం రికమెండ్ చేయాలని అల్లు రామలింగయ్య గారు ఎన్టీఆర్ కోరినట్టు, ఎన్టీఆర్ గారు దానికి ఒప్పుకొని ఆ నిర్మాతలను చిరంజీవితో సినిమాలు తీయమని చెప్పినట్లు, అందువల్ల చిరంజీవి గారికి ఇంతటి స్టార్డమ్, మెగాస్టార్ స్థాయి వచ్చిందని, ఇదంతా సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని చాలామంది తెలిసి తెలియని వాళ్ళు ఏవో రాతలు రాయడం జరిగింది. నిజానికి ఇది అసాధ్యమని అందరికీ తెలిసిందే. ఒకవేళ ఎన్టీఆర్ గారు అలా చెప్పవలసి వస్తే తన కొడుకు బాలకృష్ణ గురించి చెప్తాడు కదా. చిరంజీవి గురించి చెప్పేంత అవసరం ఎన్టీఆర్కి ఏముంటుంది? ఎన్టీఆర్ చెప్పినంత మాత్రాన ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్, చరిష్మా లేని నటుని పెట్టి పెద్ద పెద్ద నిర్మాతలు చిరంజీవితో ఎందుకు సినిమాలు తీస్తారు? తీయరు కదా. ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రౌడ్ పుల్లింగ్ ఉన్న యాక్టర్ చిరంజీవి మాత్రమే అని గమనించారు కాబట్టి అశ్విని దత్త, వడ్డే శోభనాద్రి, అలాగే త్రివిక్రమరావు, మిద్దె రామారావు, దేవి వరప్రసాద్ ఇటువంటి అగ్ర నిర్మాతలు చిరంజీవితో వరుసపెట్టి సినిమాలు తీశారు. ఇందులో ఒకరిద్దరు బాలకృష్ణతో కూడా సినిమాలు తీశారు. అందులో అశ్విని దత్ అశ్వమేధం సినిమా తీసి చేతులు కాల్చుకుంటే, దేవి వరప్రసాద్ భలే దొంగ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. అయితే ఒకరిద్దరు నిర్మాతలు మాత్రం కొద్దిగా లాభపడ్డారు. ఇంతకీ చిరంజీవి విషయానికి వస్తే, చిరంజీవి అనుసరించిన పందా ఎలాంటిదో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, అప్పట్లో ఏడిది నాగేశ్వరరావు తాయారమ్మ బంగారయ్య అనే సినిమాకి చిరంజీవిని తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఆ సినిమాకి పారితోషికంగా 1016 రూపాయలు చిరంజీవికి ఇవ్వాల్సి ఉంటే అది చాలా కాలం ఇవ్వలేదు. చివరికి ఇచ్చారో లేదో కూడా సరిగా తెలియదు. అప్పట్లో చాలా కాలం ఇవ్వకపోతే చిరంజీవి గారు చాలా కాలం వెయిట్ చేశారట. ఆ డబ్బులు ఇస్తే బాగుండు, ఇంట్లో తనుండే రూమ్లో ఫ్యాన్ కొనుక్కుందును అని చాలాసార్లు అనుకున్నారట. అయితే ఆ విషయం మరెక్కడా చెప్పలేదు. ఆ విషయాన్ని చిరంజీవి గారు మనసులో పెట్టుకోలేదు. అదే నిర్మాత తర్వాత చిరంజీవికి ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత స్వయం కృషి అనే సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ అదే నిర్మాత చిరంజీవితో ఆపద్బాంధుడు కూడా తీయడం జరిగింది. ఇంత జరిగినా చిరంజీవి గారు నాకు డబ్బులు ఇవ్వలేదన్న విషయాన్ని ఏనాడో అతని దగ్గర ప్రస్తావించలేదు. ఆ విషయాన్ని గురించి అసలు పట్టించుకోలేదు. చిరంజీవి ఎప్పుడూ ఇలాంటి ఫందానే ఫాలో అయ్యారు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఎవడో ఏదో రాసినంత మాత్రాన, ఎవడో ఏదో కూసినంత మాత్రాన చిరంజీవి స్థాయి ఏమాత్రం పడిపోదు. ఆయన ఎప్పటికీ ఎవరికీ అందని ఎవరెస్ట్ శిఖరమే. జై చిరంజీవి.